ఇంతకు మించి ఇంకేమున్నదండి ప్రధాన ప్రతిపక్ష హోదాని. సభలో మాత్రం ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. ప్రతిపక్ష నాయకుడే హోదా ఉన్నా లేకపోయినా. ఈ నీట్ పరీక్ష విషయంలో చాలా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి సార్ చాలా పార్టీలు. బీఆర్ఎస్ కూడా చాలా నిరసన వ్యక్తం చేస్తోంది. ప్రధాని మోదీ ఈ నీట్ పరీక్ష వ్యవహారంలో స్పందించాలని చెప్పి కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారు. సుప్రీంకోర్టు నిన్న రెస్పాండ్ అయింది సార్. 0.0001% తప్పున్నా కూడా మీరు సమాధానం చెప్పాల్సిందేనని చెప్పేసి. ఎందుకు ప్రధాని మౌనంగా ఉన్నట్టు ఇంత వ్యవహారం జరుగుతోంది? ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నాడో ప్రధాని చెప్పాలి, లేదా బీజేపీ నాయకులు చెప్పాలి. మౌనంగా ఉండకూడదని మాత్రం నేను చెప్పగలను సార్. అంతే కదా. ఎందుకు మౌనంగా ఉండాలి? ఇప్పుడు పరీక్షపై చర్చ అని చెప్పి పిల్లల దగ్గరికి వెళ్ళి ఎలా పరీక్షల్లో ప్రిపేర్ కావాలి, పరీక్షల్లో యాంగ్జైటీ ఉండకూడదు, ఎలా యాంగ్జైటీ లేకుండా ప్రిపేర్ కావాలి, మీరు ముందుగానే చదువుకొని పెట్టుకోండి, ఇలాంటి సలహాలు ఇచ్చాడు ప్రైమ్ మినిస్టర్. ఇప్పుడు 24 లక్షల పిల్లలకు యాంగ్జైటీ. దీనిపైన మోడీ ఎందుకు మాట్లాడాడు? పరీక్షపై చర్చ పెట్టిన మోడీ నీట్పై చర్చ ఎందుకు పెట్టాడు? సో పిల్లల పరీక్షలు రాష్ట్రానికి సూచనలు ఇచ్చిన వాళ్ళ యాంగ్జైటీని అడ్రస్ చేసిన ప్రధానమంత్రి 24 లక్షల బిడ్డల వారి కుటుంబాల యాంగ్జైటీ పైన కనీసం నోరు విప్పడలేదు. ఇది పైన మేము ఒక కాన్ఫిడెన్స్, ఏది పేపర్ లీక్ కాలేదు, లేదు మేము ఒకవేళ జరిగితే పేపర్ లీక్ అయింది రద్దు చేసి మళ్ళీ పెడతాం, ఇలాంటిది మళ్ళీ భవిష్యత్తులో జరగకుండా చూస్తాను, ఇది మోడీకా గ్యారంటీ అనాలి కదా. సో నీట్ పైన మోడీకా గ్యారంటీ కిదరగయా? ఈ ప్రశ్న వస్తుంది రాదా? అందువల్ల కీలకమైన అంశాల్లో అకౌంటబిలిటీ, ఒక ప్రధానమంత్రి పదవిలో ఉన్న వ్యక్తికి అకౌంటబిలిటీ, ఒక నమ్మకం, ఒక విశ్వాసం, మా ప్రధానమంత్రి చూసుకుంటాడు అని ఆ కాన్ఫిడెన్స్ ప్రజలకు ఇవ్వాలి కదా. ఎందుకంటే పరీక్షపై చర్చమో మీకు ఎన్నికలకు ప్రచారానికి ఉపయోగపడతారని మొదలు పెడతారు. నీట్పై చర్చ ఎందుకు పెట్టారు? లెట్ నీట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళతో ప్రధానమంత్రి ఇంటరాక్ట్ కంటే ఏం జరిగింది, వాళ్ళ భావోద్వేగాలు అర్థం చేసుకొని దయచేసి. దాని మీద మౌనంగా బాగుంటే బిడ్డలు ఏమనుకోవాలి? సో జీవితకాలం 5-6 ఏళ్ళు తల్లిలో కానా తండ్రిలో కానా ఉండి ప్రిపేర్ అవుతారు. అసలు తల్లిదండ్రులు కూడా జీవితం అంతా త్యాగం చేస్తారు బిడ్డల చదువు కొరకు. అలాంటి కీలకమైన అంశంలో ప్రధానమంత్రి ఎందుకు మౌనంగా ఉన్నాడు? పరీక్షపై చర్చ పెట్టిన ప్రధానమంత్రి నీట్పై చర్చ పెట్టండి, నీట్ రాసిన పిల్లలతో మాట్లాడండి ప్రైమ్ మినిస్టర్. సో వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడండి, ఏం జరిగింది, వాళ్ళ ఆవేదన ఏంటి, వాళ్ళ ప్రశ్నలు ఏంటి, వాళ్ళ కోరికలు ఏంటి, డిమాండ్లు ఏంటి తెలుసుకోండి. ఇవాళ రోడ్డు మీదకి దేశమంతా విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలుపుతున్నారు, రాజకీయ పార్టీలు నిరసన తెలుపుతున్నాయి. మేము మౌనంగా ఉంటామంటే అది ఎంత అన్యాయం అండి చెప్పండి. సో మంకీ బాత్ అని ప్రతి అంశం పైన ఏదో అసలు మనం ఎవరము ఊహించని అంశాలపైన మాట్లాడుతుంటారే, మరి దీనిపైన మంకీ బాత్ కిదరగయా? సో అసలు దీన్ని అడుగుతారు కదా, భారత ప్రజలు కోరుకుంటారు కదా నరేంద్ర మోడీ మనసులో ఉన్న మాట ఏంటి అని. సో ఇదొక్కటే కాదు, మణిపూర్ పైన మాట్లాడలే, పార్లమెంటును 5-6 వారాల పాటు స్తంభింపజేస్తే తప్ప, అవిశ్వాస తీర్మానం పెడితే తప్ప దాని మీద మాట్లాడ తప్పలేదు. అది కూడా గంటకు పైన ఉపన్యాసంలో 5 నిమిషాలు 6 నిమిషాలు మాట్లాడే మణిపూర్ పైన. కనీసం ఇప్పటి వరకు మణిపూర్కి వెళ్ళలేదు భారత ప్రధానమంత్రి, ఇప్పటి వరకు మణిపూర్కి వెళ్ళలేదు. ఆర్ఎస్ఎస్ అధినేత కూడా ఈ మధ్య మణిపూర్ ప్రస్తావన చేశారు, మణిపూర్లో శాంతి ఉండాలి. కానీ మణిపూర్లో ప్రైమ్ మినిస్టర్ వెళ్ళి అక్కడ ప్రజలకు మీకు విశ్వాసాన్ని కల్పిస్తున్నా, మీరు భారతదేశంలో అంతర్భాగం అని ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి కదా. ఇంతవరకు మణిపూర్ వెళ్ళే మళ్ళీ వెళ్ళడా ప్రైమ్ మినిస్టర్ అంటే ప్రపంచంలో ఉన్న అనేక దేశాలు వెళ్ళొచ్చారు. సో భారతదేశంలో కూడా అనేక ప్రాంతాలు వెళ్తారు. మరి ఎందుకు మణిపూర్ వెళ్ళారు? మణిపూర్ ఏం పాపం చేసింది? ఈ దేశంలో భాగం కాదా మణిపూర్? మణిపూర్లో ఉన్న ప్రజలు మన బిడ్డలు కదా, భారతమాత బుద్ధు బిడ్డలు కదా వాళ్ళు. మరి ఒక్కసారి మణిపూర్కి వెళ్ళి ఒక స్వాంతన కల్పించండి, ఒక విశ్వాసాన్ని కల్పించండి. వెళ్ళరు. అదానీ పైన అంత చర్చ జరిగితే పార్లమెంట్లో ఒక్క మాట దాన్ని రిప్లై ఇవ్వలే. తర్వాత ఎన్నికల సమయంలో మళ్ళీ అంబానీ అదానీ ప్రస్తావన తీశాను. దేశమంతా చర్చ, అంతర్జాతీయ మీడియా చర్చ, అసలు అదానీకి ప్రైమ్ మినిస్టర్కి ఉన్న అనుబంధం ఏంటి అని. అదానీ పైన ఇంత డిబేట్ నడిస్తే నాకేం సంబంధం లేదు, అసలు అదానికి నాకేం సంబంధం అని ఒక ప్రైమ్ మినిస్టర్ ఎందుకు పార్లమెంట్లో మాట్లాడాడు? అసలు ఎక్కడ అదానీ పైన చర్చ జరిగితే అబ్సల్యూట్ సైలెన్స్. అంతకుముందు రాఫెల్ పైన చర్చ జరిగింది. ఎంత దేశమంతా చర్చ జరిగితే, జాతీయ మీడియా అంతర్జాతీయ మీడియాలో చర్చ జరిగితే రాఫెల్లో ఏమీ జరగలేదు అన్న విశ్వాసాన్ని భారత పార్లమెంట్లో కల్పించలేదు. అంటే పార్లమెంట్లో ఎంపీల ప్రశ్నలు తీసుకోరు, మీడియా ప్రశ్నలు తీసుకోరు. ఏమైనా ఉంటే ముందే అరేంజ్డ్ ఇంటర్వ్యూస్లో నేను చెప్పదలుచుకున్నా చెప్తాను. ఈ ధోరణి ఎప్పుడూ కరెక్ట్ కాదు. డెమోక్రసీలో
ప్రజలు ఎంత పెద్దవాళ్ళ నుంచైనా అకౌంటబిలిటీ కోరుతారు, జవాబుదారీతనం. భారత ప్రధానమంత్రి మా సమస్యకు పరిష్కారం చెప్పాలి, మేము అడుగుతున్న ప్రశ్నలకు జవాబు చెప్పాలి. రైటా రాంగా తర్వాత సంగతి. కనీసం నేను మౌనంగా ఉంటాడు. మీకు 4 ఉదాహరణలు ఇచ్చాను. ఇప్పుడు రాఫెల్, అదాని అంటే ఆయన పైన ఆరోపణలు, ప్రైమ్ మినిస్టర్ ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఆయనకు లేదు అని కొట్టిపడేయండి, నాకు అభ్యంతరం లేదు. పాలిటిక్స్లో వాళ్ళు ఎవరు అడిగితే నేను ఎందుకు సమాధానం చెప్పాలని. కానీ ఈ మణిపూర్ సమస్య కదా, నీట్ సమస్య కదా. మణిపూర్ నీట్ సమస్య అయినప్పుడు ఏడాది పాటు రైతులు ఆందోళన జరిపితే దానిపైన నేను మాట్లాడాను. ఏడాది తర్వాత బయటకు వచ్చి క్షమాపణ చెప్పాను, రైతులకు క్షమాపణ చెప్తున్నాను, నేను చట్టాలకు ఉపసంహరించుకుంటున్నాను. సో ఇలా ఒక దేశమంతా చర్చిస్తున్న అంశాలపైన నేను మాట్లాడను. నేను ప్రపంచంలో ఉన్న అంశాల గురించి మాట్లాడతాను, క్లైమేట్ చేంజ్ గురించి మాట్లాడాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడతాను అనే ప్రైమ్ మినిస్టర్ నీట్లో ఏం జరిగింది, ఏం చేస్తారు, ప్రభుత్వం ఏం చేస్తుంది, ఆ విశ్వాసాన్ని బిడ్డలకు కల్పించాలి కదా. బిడ్డలే కాదు, సుప్రీంకోర్టు కరెక్ట్గా అన్నది, ఒక మోసగాడు డాక్టర్ అయితే సమాజం నాశనం అవుతుంది అని. అందుకే సుప్రీంకోర్టు అన్నది 0.001 తప్పున్నా ఒప్పుకోండి. సుప్రీంకోర్టు అడుగుతున్నది, తప్పు ఉంటే ఒప్పుకోండి అని అడుగుతున్నది. తప్పు ఉందో లేదో ప్రైమ్ మినిస్టర్ చెప్పాలి కదా. సో ఇది 24 లక్షల మంది బిడ్డలు రాసింది, దేశ ప్రజలకు సంబంధించినటువంటి వైద్యం కదా. రేపు పనికిమాలినోడు, చదువు రానోడు డాక్టర్ అయితే దాని నష్టం ఎంత దేశానికి. ఇంత కీలకమైన అంశం పైన ప్రైమ్ మినిస్టర్ మౌనంగా ఉంటే దాన్ని ఏమని మాట్లాడాలి?